వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా దాదాపు నెంబర్ 2గా పార్టీలో చాలా కాలం పాటు చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే పార్టీని వెంటాడుతున్నారా? వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో నెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారా? విజయసాయిరెడ్డి కారణంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ పెద్ద తలకాయలకి తలనొప్పి తప్పడం లేదా? ఇదే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్ విషయంలో వేగంగా అడుగులేస్తుంది. లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నంలో ఉంది. దాంతోపాటుగా మరికొందరి విషయం మీద కూడా వల పన్నుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదే కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయన్ని కేవలం విచారణతో సరిపెట్టినప్పటికీ ఈ కేసులో మరికొంతమందిని ఇరికించే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. దీనన్నిటికీ మూలం విజయసాయిరెడ్డి మాస్టర్ మైండ్ అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ కేసులో వైసీపీ నాయకుల మెడకు ఉచ్చు బిగుస్తోంది అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. అందుకు తగ్గట్టుగానే సాయిరెడ్డి కూడా కాసింత దూకుడుగా వైసీపీ నేతల గొడ్డలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? సాయిరెడ్డి మీద వైఎస్ఆర్సీపీ నేతలు దాడి ఎక్కుపెట్టి కామెంట్స్ పరంపర మొదలుపెట్టినటువంటి తరుణంలో సాయిరెడ్డి కూడా వెనక్కి తగ్గేదేలా అన్నట్టుగా సాగుతున్నారు. ఇది సాయిరెడ్డి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా ముదురుతున్నటువంటి ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది? రాజ్ కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ అన్నట్టుగా ఇప్పటికే సాయిరెడ్డి ఆరోపించారు. దానికి తగ్గట్టుగా గతంలో ఇద్దరి మధ్య సాగినటువంటి లావాదేవీలకు సంబంధించి పలు ఆధారాలు కూడా సమర్పించినట్టుగా చెప్తున్నారు. సాయిరెడ్డి కన్నా ముందే ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మరికొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అనివార్యంగా జైలు పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా ఇంకెవరెవరు ఈ వ్యవహారంలో తల మునకలై ఉన్నారు, వాళ్ళందరి పాత్ర ఎంత మేరకు బయటకు తీస్తారు అన్నదే ముఖ్యమైనటువంటి విషయం. కేవలం రాజ్ కసిరెడ్డి లాంటి నాయకుల వరకే పరిమితం అవుతారా, లేకుంటే ఇది మరింత ముందుకెళ్ళి నేరుగా జగన్మోహన్ రెడ్డి కోటరీలో కీలకంగా వ్యవహరించేటువంటి వాళ్ళ వరకు కూడా సాగుతుందా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. సాయిరెడ్డి తీరు చూస్తున్నా, సాయిరెడ్డి దూకుడు గమనిస్తున్నా, సాయిరెడ్డి దాడి చూస్తున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో మరికొంతమంది నేతలకు ఎక్కట్లు తప్పవు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇప్పటికే అలాంటి అంచనాకే వచ్చినట్టుగా భావిస్తున్నారు. సాయిరెడ్డి ఇచ్చినటువంటి ఆధారాల సహాయంతో, సాయిరెడ్డి అందించినటువంటి క్లూ సహాయంతోనే ఇప్పుడు సిట్ అనేక మంది మీద ఉచ్చు బిగిస్తున్నట్టుగా భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు సాయిరెడ్డి మీద దాడి ఎక్కిపెట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ క్యాంపు చేస్తుంది. అయితే ఆ క్యాంపు సాయిరెడ్డి మధ్య ఎంత జరిగినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు మీద విచారణలో ఉన్నటువంటి సిట్ అధికారులు ఎంత చొరవగా ముందుకు సాగుతారు, ఈ ప్రయత్నంలో ఎలాంటి అడుగులు వేస్తారు, ఆ అడుగులన్నీ ఎవరెవరికి ఇక్కట్లు తెచ్చేదాకా వెళుతుంది, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణలో ఉన్నటువంటి కవిత వరకు కూడా కూపీలాగినటువంటి పోలీసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎవరెవరి వ్యవహారాన్ని బయటకు తీస్తారు, ఎవరెవరి భాగవతం వెల్లడవుతుంది అన్నది కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. అది ఎక్కడి వరకు సాగుతుందో చూడాలి మరి.